బెన్యామీను అంటే అర్థము కుడి చేతి పుత్రుడు. అయితే అక్కడ బెన్యామీను అని యాకోబు పలికిన మాట యాకోబు పెట్టిన పేరుగా కాక యాకోబు చేసిన ఒక ప్రార్థనగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఎట్లాగంటే యాకోబు ఆ సందర్భంలో పలుకుతూ ఉన్నాడు, అయ్యా ప్రభువా, వీడు పుట్టగానే తల్లి చనిపోయింది, పుట్టగానే తల్లిని మింగేశాడు అన్న అపవాదం వీడి మీదకి వస్తుంది, నష్టజాతకుడు అని వీడిని అందరూ గేలి చేస్తారు, అలాగే వీడి అన్నదమ్ములందరికీ కూడా చక్కటి తల్లి ఆలన పాలన లాలనలో పెరిగారు, వీడు మాత్రము తల్లి ప్రేమ తెలియకుండా చాలా దుఃఖకరమైన వాతావరణంలో పెరుగుతాడు, అట్టి పరిస్థితులు వీడికి ఉండటానికి వీల్లేదయ్యా, నీ కుడి చేతి పుత్రుడిగా వీడిని ఎత్తి పట్టుకోవయ్యా ప్రభువా అని యాకోబు చేస్తున్న ప్రార్థనగా అతడు పెట్టిన ఈ బెన్యామీను అన్న పేరును మనము అర్థం చేసుకోవాలి.